వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 26వ శ్లోకము. న బుద్ధిభేదం జనయేత జ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్యాన్యుక్తః సమాచరన్. తాత్పర్యము: కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి అజ్ఞానులను మరింత పతనానికి గురిచేసే ఎలాంటి మాటలను చేతలను జ్ఞానులు చేయరాదని శ్రీకృష్ణుడు అభ్యర్థిస్తున్నాడు. జ్ఞానులకు అజ్ఞానుల పట్ల కరుణ కలిగితే వారికి అత్యున్నత జ్ఞానం ప్రసాదించవచ్చు అని కొందరు వాదించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ఈ వాదాన్ని నిర్వీర్యం చేస్తూ న బుద్ధి భేదం జనయేత్ అన్నాడు. అంటే అజ్ఞానులకు అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చేస్తూ వారిని విధులను విడిచిపెట్టమని ఎన్నటికీ చెప్పరాదు అని. సాధారణంగా ప్రాపంచక దృక్పథంలో ఉన్న ప్రజలు కేవలం 2 పద్ధతులనే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫలాసక్తితో కష్టపడి పనిచేస్తారు, లేదా అన్ని పనులను శ్రమతో కూడినవి, కష్టతరమైనవి, ఇంకా పాపిష్టివి అని వాటన్నిటిని విడిచిపెట్టడానికి చూస్తారు. ఈ రెంటిలో తప్పించుకునే పద్ధతి కన్నా ఫలాసక్తితో పనిచేయడమే ఎంతో మేలైనది. కాబట్టి వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు అజ్ఞానులకు కూడా తమ విధులను చక్కగా శ్రద్ధతో నిర్వర్తించేలా స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకుల పెడితే, కలత చెందితే వారికి అసలు పని చేయడం మీదే విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒక పక్క పనులు ఆపి మరో పక్క జ్ఞానం వృద్ధి చెందక అజ్ఞానులు రెండిటికీ చెడిపోతారు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ది wise should not create discord in the intellects of ignorant people who are attached to working towards results by inducing them to stop work. Rather, by performing their duties in an enlightened manner, the wise should inspire the ignorant also to do their prescribed duties. Great persons have greater responsibility because common people follow them. So, Sri Krishna urges that wise people should not perform any actions or make any utterances that lead the ignorant towards downfall. It may be argued that if the wise feel compassion for the ignorant, they should give them the highest knowledge, the knowledge of God realization. Lord Sri Krishna neutralizes this argument by stating, Na buddhi bhedam jnanayet, meaning the ignorant should not be asked to abandon duties by giving superior instructions that they are not qualified to understand. Usually, people in material consciousness consider only 2 options. Either they are willing to work hard for the results, or they wish to give up all exertions on the plea that these works are laborious, painful, or wrought with evil. Between these, working for results is far superior to the escapist approach. Hence, the spiritually wise in Vedic knowledge should inspire the ignorant to perform their duties with attentiveness and care. If the minds of the ignorant become disturbed and unsettled, then they may lose faith in working altogether, and with action stopped and knowledge not arising, the ignorant will lose out from both the sides. Om Namo Bhagavate Vasudevaya.